ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి అడవుల్లో కొలువైన పురాతన నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆలయ తలుపులు తెరిచిన అర్చకులకు శివలింగం పక్కనే పడగ విప్పి కూర్చున్న భారీ నాగుపాము కనిపించడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. అడవి మధ్యలో స్వయంభువుగా వెలిసిన ఈ ఆలయానికి కాకతీయుల కాలం నాటి చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం యథావిధిగా అర్చకులు గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే లోపల భారీ శబ్దాలు వినిపించాయట. ఏమిటా అని లోపలికి వెళ్లి చూడగా శివలింగం పక్కనే ఓ నాగుపాము పడగ విప్పి ప్రశాంతంగా కూర్చున్న దృశ్యం కనిపించింది. ఈ సీన్ చూసి అర్చకులు అటు భక్తులు క్షణం పాటు షాక్ కు గురయ్యారు. అయితే అక్కడి ప్రధాన అర్చకులు మాత్రం భయపడొద్దని భక్తులకు ధైర్యం చెప్పారు. ఇది కొత్త విషయమేమీ కాదని, ఈ క్షేత్రంలో నాగేంద్ర స్వామి పాము రూపంలో దర్శనమివ్వటం గతంలో కూడా జరిగిందని తెలిపారు. దీంతో తొలుత భయాందోళనకు గురైన భక్తులు తర్వాత దానిని శివుడి మహిమగా భావించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయంలో అభిషేకాలు, కైంకర్యాలు, హారతులు అన్ని పూర్తయ్యే వరకు ఆ నాగుపాము అక్కడి నుంచి కదలలేదట. అర్చకులు కూడా ఎలాంటి భయం లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హారతి ముగిసిన తర్వాత మాత్రమే ఆ నాగుపాము నిదానంగా అడవిలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది శివుడి ఆభరమైన నాగేంద్రుడే స్వయంగా వచ్చాడు, ఇది భక్తులకు లభించిన అరుదైన దర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది సహజ సిద్ధమైన ఘటన కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆలయాల్లో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఓ శివాలయంలో కార్తీక మాస సమయంలో శివలింగం పక్కనే నాగుపాము కనిపించిన ఘటనలు అప్పట్లో వైరల్ అయిందే. భక్తులు వాటిని దైవ సంకేతాలుగా భావిస్తుంటే నిపుణులు మాత్రం అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో పాములు కనిపించడం సహజమని అంటున్నారు. అయినా సరే అడవి నడుమ ఉన్న ఆ పురాతన శివాలయంలో శివలింగం పక్కనే గంటసేపు పడగ విప్పి కూర్చున్న నాగుపాము దృశ్యం మాత్రం భక్తులను ఆధ్యాత్మిక భావోద్వేగానికి గురిచేసింది. ఒకేసారి శివుడిని, నాగేంద్రుడిని దర్శించుకున్నాం, ఇది మా అదృష్టం అంటూ అక్కడికి వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి అడవుల్లో కొలువైన పురాతన నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆలయ తలుపులు తెరిచిన అర్చకులకు శివలింగం పక్కనే పడగ విప్పి కూర్చున్న భారీ నాగుపాము కనిపించడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. అడవి మధ్యలో స్వయంభువుగా వెలిసిన ఈ ఆలయానికి కాకతీయుల కాలం నాటి చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం యథావిధిగా అర్చకులు గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే లోపల భారీ శబ్దాలు వినిపించాయట. ఏమిటా అని లోపలికి వెళ్లి చూడగా శివలింగం పక్కనే ఓ నాగుపాము పడగ విప్పి ప్రశాంతంగా కూర్చున్న దృశ్యం కనిపించింది. ఈ సీన్ చూసి అర్చకులు అటు భక్తులు క్షణం పాటు షాక్ కు గురయ్యారు. అయితే అక్కడి ప్రధాన అర్చకులు మాత్రం భయపడొద్దని భక్తులకు ధైర్యం చెప్పారు. ఇది కొత్త విషయమేమీ కాదని, ఈ క్షేత్రంలో నాగేంద్ర స్వామి పాము రూపంలో దర్శనమివ్వటం గతంలో కూడా జరిగిందని తెలిపారు. దీంతో తొలుత భయాందోళనకు గురైన భక్తులు తర్వాత దానిని శివుడి మహిమగా భావించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయంలో అభిషేకాలు, కైంకర్యాలు, హారతులు అన్ని పూర్తయ్యే వరకు ఆ నాగుపాము అక్కడి నుంచి కదలలేదట. అర్చకులు కూడా ఎలాంటి భయం లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హారతి ముగిసిన తర్వాత మాత్రమే ఆ నాగుపాము నిదానంగా అడవిలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది శివుడి ఆభరమైన నాగేంద్రుడే స్వయంగా వచ్చాడు, ఇది భక్తులకు లభించిన అరుదైన దర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది సహజ సిద్ధమైన ఘటన కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆలయాల్లో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఓ శివాలయంలో కార్తీక మాస సమయంలో శివలింగం పక్కనే నాగుపాము కనిపించిన ఘటనలు అప్పట్లో వైరల్ అయిందే. భక్తులు వాటిని దైవ సంకేతాలుగా భావిస్తుంటే నిపుణులు మాత్రం అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో పాములు కనిపించడం సహజమని అంటున్నారు. అయినా సరే
అడవి నడుమ ఉన్న ఆ పురాతన శివాలయంలో శివలింగం పక్కనే గంటసేపు పడగ విప్పి కూర్చున్న నాగుపాము దృశ్యం మాత్రం భక్తులను ఆధ్యాత్మిక భావోద్వేగానికి గురిచేసింది. ఒకేసారి శివుడిని నాగేంద్రుడిని దర్శించుకున్నాం, ఇది మా అదృష్టం అంటూ అక్కడికి వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి అడవుల్లో కొలువైన పురాతన నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆలయ తలుపులు తెరిచిన అర్చకులకు శివలింగం పక్కనే పడగ విప్పి కూర్చున్న భారీ నాగుపాము కనిపించడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. అడవి మధ్యలో స్వయంభువుగా వెలిసిన ఈ ఆలయానికి కాకతీయుల కాలం నాటి చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం యథావిధిగా అర్చకులు గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే లోపల భారీ శబ్దాలు వినిపించాయట. ఏమిటా అని లోపలికి వెళ్లి చూడగా శివలింగం పక్కనే ఓ నాగుపాము పడగ విప్పి ప్రశాంతంగా కూర్చున్న దృశ్యం కనిపించింది. ఈ సీన్ చూసి అర్చకులు అటు భక్తులు క్షణం పాటు షాక్ కు గురయ్యారు. అయితే అక్కడి ప్రధాన అర్చకులు మాత్రం భయపడొద్దని భక్తులకు ధైర్యం చెప్పారు. ఇది కొత్త విషయమేమీ కాదని, ఈ క్షేత్రంలో నాగేంద్ర స్వామి పాము రూపంలో దర్శనమివ్వటం గతంలో కూడా జరిగిందని తెలిపారు. దీంతో తొలుత భయాందోళనకు గురైన భక్తులు తర్వాత దానిని శివుడి మహిమగా భావించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయంలో అభిషేకాలు, కైంకర్యాలు, హారతులు అన్ని పూర్తయ్యే వరకు ఆ నాగుపాము అక్కడి నుంచి కదలలేదట. అర్చకులు కూడా ఎలాంటి భయం లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హారతి ముగిసిన తర్వాత మాత్రమే ఆ నాగుపాము నిదానంగా అడవిలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలా మంది శివుడి ఆభరమైన నాగేంద్రుడే స్వయంగా వచ్చాడు, ఇది భక్తులకు లభించిన అరుదైన దర్శనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది సహజ సిద్ధమైన ఘటన కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆలయాల్లో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఓ శివాలయంలో కార్తీక మాస సమయంలో శివలింగం పక్కనే నాగుపాము కనిపించిన ఘటనలు అప్పట్లో వైరల్ అయిందే. భక్తులు వాటిని దైవ సంకేతాలుగా భావిస్తుంటే నిపుణులు మాత్రం అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో పాములు కనిపించడం సహజమని అంటున్నారు. అయినా సరే అడవి నడుమ ఉన్న ఆ పురాతన శివాలయంలో శివలింగం పక్కనే గంటసేపు పడగ విప్పి కూర్చున్న నాగుపాము దృశ్యం మాత్రం భక్తులను ఆధ్యాత్మిక భావోద్వేగానికి గురిచేసింది. ఒకేసారి శివుడిని నాగేంద్రుడిని దర్శించుకున్నాం, ఇది మా అదృష్టం అంటూ అక్కడికి వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.